అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా రాక్షసుడు 43వ భాగం. రచయిత జంపాని శివగారు. సుప్రియ ఫ్రెష్ అయి లోపల డ్రెస్ వేసుకుని వస్తుందని కిట్టు సుప్రియ టవల్లో వస్తుందనుకొని ఎగ్జైట్మెంట్తో వాష్రూమ్ వైపే చూస్తూ ఉంటాడు. సుప్రియ డ్రెస్ వేసుకుని రావడం చూసి దీన్ని ఏడిపిద్దాం అనుకుంటే అసలు నాకు టైమే దొరకట్లేదని విసుక్కుంటూ వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. సుప్రియకి కిట్టు మాటలు వినిపిస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా కిట్టు వచ్చేటప్పటికే రూమ్ మొత్తం నీట్గా సర్ది తన కిచెన్లోకి వెళ్ళిపోతుంది. అప్పటికే సంధ్య లేచి అందరికీ కాఫీ పెడుతూ ఉంటే, ఎందుకు నా పనివాళ్ళు ఉన్నారు కదా, నువ్వెందుకు ఇంత పొద్దున్నే లేచావని సుప్రియ సంధ్య పక్కన చేరంటుంది. అప్పుడే కావ్య కూడా అక్కడికి వచ్చి, ఏంటి నువ్వు పొద్దున్నే లేచి మమ్మల్ని అంటున్నావు, సరదాగా ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇంతలో అందరూ రెడీ అయ్యి హాల్లోకి రావడంతో సంధ్య కావ్య సుప్రియ మాటలు వింటూనే కాఫీ పెట్టి, పదండి కాఫీ ప్రిపేర్ చేయడం అయిపోయింది, అందరికీ కాఫీ ఇస్తాను, అలాగే టిఫిన్ కూడా ప్రిపేర్ చేయాలి కదా అని సంధ్య అంటుంటే, నీకెందుకు వదినా, మేము చేస్తాం కదా అని సుప్రియ అంటుంది. సంధ్య చిన్న నవ్వుతో, సరే చేద్దులే పద అని అందరికీ కాఫీ ఇచ్చి కొంచెం సేపు మాట్లాడుకొని సంధ్య మళ్ళీ కిచెన్లోకి వస్తే, సంధ్య వెనకాలే కావ్య సుప్రియ వచ్చి తనకి బ్రేక్ఫాస్ట్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. సంధ్య కాఫీ పెట్టి భారతి గారిని పిలిచి, అమ్మ నువ్వు కిరణ్ అన్నయ్య వాళ్ళకి కాఫీ ఇచ్చిరావా అని అడుగుతుంది. ఇప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకులే సంధ్య, తర్వాత తాగుతారులే, ముందు మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని అంటారు. ఇంతలో విక్రమ్ రూమ్లో నుంచి సంధ్య అని పెద్దగా అరుస్తాడు. సంధ్య కంగారుగా ఏమైందో అని ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళేసరికి విక్రమ్ గోడకి ఆనుకొని స్టైల్గా నిలబడి నుంచొని ఉంటాడు. సంధ్య విక్రమ్ దగ్గరికి వెళ్ళి, ఏమైంది సార్, ఎందుకంత పెద్దగా అరిచారని, ఏమైందని కంగారుగా అడుగుతుంటే విక్రమ్ సంధ్య చేయి పట్టుకొని తన మీదకి లాక్కొని తన పెదవులను అందుకుంటాడు. సంధ్యని అలా సడన్గా లాగి ముద్దు పెట్టుకోవడంతో ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఉంటుంది. విక్రమ్ కొంచెం సేపటికి దూరం జరిగి సంధ్య వైపే చూస్తూ, ఏమైంది సంధ్య బేబీ, ఎందుకంత ఆశ్చర్యం చేస్తున్నావు, నేను ఇప్పటికే నిన్ను చాలాసార్లు ముద్దు పెట్టుకున్నాను కదా, ఎప్పుడు చూడు ఇదే ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఇంకా మార్చవా నువ్వు అని కోపంగా చిరాగ్గా అడుగుతాడు. కొంచెం సంధ్య కోపంగా విక్రమ్ వైపే చూస్తూ, అది కాదు, మీరు ఇప్పుడు ఎందుకు పిలిచారో అది చెప్పండి ముందు అని అంటుంది. అబ్బో ఏంటి మేడం గారికి కోపం వచ్చిందా, సరే నేను బయటకు వెళ్తున్నా, మళ్ళీ ఈవినింగ్ వస్తా, ఈరోజు మన ఫస్ట్ నైట్కి ముహూర్తాలు పెట్టుకుందామా అని విక్రమ్ కొంటెగా సంధ్య వైపే చూస్తూ చెప్తాడు. విక్రమ్ మాటలకి సంధ్య ఆశ్చర్యంగా నోరు తెరిచి అలాగే చూస్తూ ఉండడంతో విక్రమ్ తన నోరు మూసి మళ్ళీ సంధ్య పెదవులు అందుకొని కొంచెం సేపు ముద్దాడి వెళ్తూ వెళ్తూ తన నుట్టి మీద ముద్దు పెట్టి, బాయ్ రెడీగా ఉండు అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. సంధ్య అక్కడే బెడ్ మీద కూర్చొని విక్రమ్ తన జీవితంలోకి రావడం, అప్పటి నుంచి తనని జాగ్రత్తగా చూసుకోవడం, చిన్నప్పటి నుంచి తను పడిన కష్టాలన్నీ ఒక్కసారిగా సంధ్య కళ్ళ ముందు మెదిలి విక్రమ్ తనని ప్రేమగా చూసుకోవడం గుర్తొచ్చి ఆ ప్రేమలో తన సంతోషాన్ని వెతుక్కుంటూ ఈరోజు విక్రమ్కి తన ప్రేమని తెలపాలని సంధ్య బలంగా నిర్ణయించుకుంటుంది. విక్రమ్ ఫాస్ట్గా కార్ స్టార్ట్ చేసుకుని తన గెస్ట్ హౌస్కి వెళ్తాడు. గెస్ట్ హౌస్ బయట ఉన్న బాడీ గార్డ్స్ విక్రమ్ రావడమే విక్రమ్కి సెల్యూట్ చేసి లోపలికి తీసుకొని వెళ్ళి నరేష్ వాళ్ళ నుంచిన రూమ్ చూపిస్తారు. దాదాపుగా కొన్ని రోజుల నుంచి వాళ్ళకి కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా వాళ్ళని కొట్టి చీకటి రూమ్లో బంధించి ఉంచడంతో విక్రమ్ డోర్ తెరిచేసరికి ఆ వెలుగు వాళ్ళ కళ్ళకి తట్టుకోలేక కళ్ళు వాలిపోతూ ఉంటాయి. విక్రమ్ అక్కడికి వచ్చి వాళ్ళ ఎదురుగా నించొని, ఎలా ఉంది నా ట్రీట్మెంట్, మీకు ఇది మాత్రం సరిపోదు, ఇంకా ఉంది మీకు అని విక్రమ్ చిటిక వేయడంతో కొంతమంది వాళ్ళ చేతుల్లో ఉన్న వస్తువులు తీసుకుని వచ్చి విక్రమ్ ముందు పెడతారు. ఇలాంటి పాపాత్ములని నేను ముట్టుకున్నా కూడా ఆ పాపం నాకు తగులుతుంది, అందుకే మీరే ఈ పని కాని చేయండి అని చెప్పి విక్రమ్ అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు. ముందుగా ఒక అతను దామోదర్ దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళు తీసేస్తాడు. దామోదర్ ఏడుస్తూ, నేను నీకు మేనమామని, నా విషయంలో నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అల్లుడు అని అంటుంటే విక్రమ్ కోపంగా, ఆపు, నువ్వు ఇంకోసారి ఆ మాట అంటే నీ నాలుగు కూడా తెగ నరుకుతా అని కోపంగా అంటాడు విక్రమ్ కోపానికి భయపడిన మిగిలిన ఇద్దరు దామోదర్ కాలు లేకపోవడం చూసి తనలో తను ఏడుస్తూ వీడిని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా వదిలేయండి అని వాళ్ళకి ఆర్డర్ వేసినట్టుగా చెప్తాడు. బాడీగార్డ్స్లో ఒకడు దామోదర్ని తీసుకొని సిటీకి దూరంలో ఉన్న ఫారెస్ట్లో దామోదర్ని వదిలేస్తాడు. ఇంకొక బాడీగార్డ్ రాజ్యం దగ్గరికి వెళ్ళి తన కళ్ళు రెండు పొడి చేస్తూ అలాగే తన నాలుక కట్ చేయబోతూ ఉండగా, ప్లీజ్ అండి వదిలేయండి, నేను ఆడదాన్ని కదా, నన్ను ఏమీ చేయకండి అని రాజ్యం ఏడుస్తూ అంటుంది. విక్రమ్ కోపంగా, ఏంటి నువ్వు ఆడదానివా, మరి మా అమ్మ విషయంలో నువ్వు చేసిందేంటి, నువ్వు ఆస్తి కోసం డబ్బు కోసం నా కుటుంబాన్ని మొత్తాన్ని కూడా సర్వనాశనం చేశావు, అలాగే చిన్న వయసులో ఏమీ తెలియని నా భార్య జీవితాన్ని నాశనం చేయాలని నువ్వు చూసావు, ఇంకా నువ్వు ఏం చేయాలి, నువ్వు ఆడదానివా అని విక్రమ్ కోపంగా బాడీగార్డ్ వైపు చూసి సైగా చేయడంతో అతను రాజ్యం నాలుగు కట్ చేస్తాడు. విక్రమ్ బాడీగార్డ్స్ వైపు చూడడంతో
రాజ్యాన్ని సిటీలోని రైల్వే స్టేషన్ దగ్గర వదిలేస్తారు. అలా వదిలేసిన తన దగ్గర ఒక బోర్డు పెట్టి తను చేసిన పాపానికి దేవుడు కళ్ళు ఇంకా నాలుక తీసేశాడని ఆ బోర్డు మీద రాసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మిగిలింది నరేష్ మాత్రమే. నరేష్ని విక్రమ్ తన చేతులతోనే చంపాలనుకుంటాడు. కానీ ఒక్కసారి చంపితే వాడి ప్రాణం పోతుంది. అలా అని వాడు అంత సులువుగా చావడం నాకు ఇష్టం లేదని మనసులో అనుకుని విక్రమ్ కోపంగా నరేష్ దగ్గరికి వెళ్ళి తన 2 చేతులు తీసేసి, ఎరా నువ్వంత పొగరు ఎక్కి కొట్టుకుంటున్నావా? ఆడవాళ్ళంటే నీకు అంత చులకనగా కనిపిస్తున్నారా? నీకు బతికున్నంతకాలం నరకం అంటే ఏంటో ఇప్పుడు తెలుస్తుందని ఒక కన్ను తీసేసి అలాగే తన నాలుగు కట్ చేసి ఒక కాలు కూడా తీసేస్తాడు. ఆ బంగ్లా మొత్తం నరేష్ అరుపులతో మారుమోగిపోతుంది. విక్రమ్ ఏమాత్రం కనికరించకుండా వీడిని తీసుకెళ్ళి నడి రోడ్లో వదిలేయండి. అలాగే వీడిని చూసిన ఏ ఒక్కరు కూడా వీడికి హెల్ప్ చేయకుండా చూడండి. ఇలాంటి వెధవలని చూసి ఎవరైనా చీదరించుకునేలా చేయండి అని విక్రమ్ కోపంగా వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. సాక్షికి ఎప్పటికో మధ్యాహ్నానికి మెలకు వచ్చి చుట్టూ చూస్తుంది. తనని చుట్టుకొని పడుకొని ఉన్న కిరణ్ని చూసి సంతోషంగా అతని నుదుటి మీద ముద్దు పెట్టి టైం చూస్తుంది. వామ్మో ఇప్పుడు టైం మధ్యాహ్నం 2 అయిందా అని ఆశ్చర్యంగా అనుకొని ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళి ప్రాసెస్లో కిరణ్ని కూడా లేపేసి వాష్రూమ్లోకి పరిగెడుతుంది. కిరణ్ టైం చూసి ఓ మై గాడ్ ఈ టైం దాకా నిద్రపోయానా అనుకొని చుట్టూ చూస్తాడు. సాక్షి ఎక్కడ కనిపించకపోవడంతో వాష్రూమ్లో వాటర్ సౌండ్ రావడంతో తను వాష్రూమ్లో ఉందని అనుకొని కిరణ్ తన డ్రెస్ వేసుకొని బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. సాక్షి కొంచెం సేపటికి ఫ్రెష్ అయ్యి రూమ్లోకి వచ్చి శారీ కట్టుకొని రెడీ అయ్యి రూమ్ మొత్తం నీట్గా సర్ది తను బయటకు వెళ్ళిపోతుంది. సాక్షి బయటకు వచ్చేసరికి అందరూ భోజనాలు చేసి హాల్లో కూర్చొని ఉండడంతో సంధ్య డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటుంది. సాక్షి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి సంధ్య పక్కనే నిలబడుతుంది. సంధ్య సాక్షిని కూర్చోబెట్టి తన ప్లేట్లో భోజనం వడ్డించి తిను అని చెప్తుంది. సాక్షి సైలెంట్గా భోజనం చేస్తూ ఉంటే తన దగ్గరికి వచ్చిన కావ్య ఇంకా సుప్రియ తన వైపే అలాగే చూస్తూ ఉంటారు. సాక్షి అయోమయంగా వాళ్ళ వైపు చూసి, ఎందుకు కావ్య వదిన నువ్వు నా వైపు అదోలా చూస్తున్నావు, ఏమైంది అని, ఇంకా సుప్రియ గారు మీరు కూడా ఎందుకు అలా చూస్తున్నారు నా వైపు అని అడుగుతుంది. సాక్షికి ఏమీ అర్థం కాక అమాయకంగా సుప్రియ సాక్షిని కోపంగా చూస్తూ, చూడు నన్ను గారు అని పిలవాల్సిన అవసరం ఏమీ లేదు, నన్ను సుప్రియ అని పిలిస్తే చాలు అని సుప్రియ పక్కనే కూర్చొని సాక్షిని ఆట పట్టిస్తుంది. ఏంటి మీ ఆయన దగ్గరే ఉంటే మాతో ఎప్పుడు మాట్లాడతావని కావ్య సుప్రియ ఇద్దరు సాక్షిని ఆట పట్టిస్తూ ఉంటారు. నిత్య అప్పుడే రూమ్లో నుంచి బయటకు వచ్చి సాక్షి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అనుకుని వెళ్ళబోతూ ఉండగా కిరణ్ అక్కడికి రావడం గమనించి నిత్య ఆగిపోతుంది. కిరణ్ నేరుగా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని సంధ్య భోజనం వడ్డించరా ఆకలి అవుతోందని అడిగితే సంధ్య కిరణ్కి భోజనం వడ్డిస్తుంది. కిరణ్ సాక్షి వైపు అలాగే చూస్తూ ఉండటం గమనించి అక్కడ ఉన్న సుప్రియ కావ్య సంధ్య ముగ్గురు వెళ్ళిపోతే సాక్షి తలదించుకొని భోజనం చేస్తూ ఉంటుంది. కిరణ్ సాక్షి వైపు చూసి మరీ తలదించుకోకు భోజనం తినడం కష్టమవుతుందని అంటుంటే సాక్షి కిరణ్ వైపే చురుగ్గా చూస్తుంది. కిరణ్ సాక్షి కన్ను కొట్టి చిన్నగా నవ్వి తిను అని సాక్షికి మాటలు చెప్తూ ఇద్దరు భోజనం చేయడం ముగిస్తారు. నిత్య అదంతా చూసి తన మనసులోనే సంతోషపడుతూ పోనీలే ఇప్పటికైనా కిరణ్ లైఫ్ హ్యాపీగా ఉంది అదే చాలు అని అనుకుంటూ ఉంటే కృష్ణ నిత్య వెనకే వచ్చి తన నడుము చుట్టూ చేయి వేసి నిత్యని లోపలికి తీసుకొని వెళ్ళి వాళ్ళ లైన్ క్లియర్ అయిపోయింది, ఇంకా తమరి బ్యాలెన్సే ఉంది అని కృష్ణ నిత్యని గోడకి లాక్ చేసి తన పెదవులు అందుకోబోతూ ఉండగా నిత్య చెయ్యి అడ్డుపెట్టి కృష్ణ వైపే కోపంగా చూస్తుంది. కృష్ణ నిత్య వైపు బాధగా ఫేస్ పెట్టి ప్లీజ్ ఇప్పటికైనా నా లవ్ని యాక్సెప్ట్ చేయవే, కిరణ్ లైఫ్ సెట్ అయితే మన లైన్ క్లియర్ అవుతుంది అనుకుంటే నువ్వేంటే ఇలా ఉన్నావు, నువ్వు ఒప్పుకునేసరికి నేను ముసలివాడిని అయిపోతానేమో అని కృష్ణ అంటాడు. నువ్వు ముసలివాడి అయిపో ఇంకేమైనా అయిపో, ఇప్పుడు మాత్రం ఇలాంటివి ఏం వద్దు, ముందు మనం హాస్పిటల్కి వెళ్ళాలి అని నిత్య అంటుంది. హాస్పిటల్కా ఎందుకు అని కృష్ణ కంగారుగా అడుగుతుంటే ఏమీ లేదు ఊరికే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు తీసుకెళ్తావా లేకపోతే నేనే వెళ్ళిపోనా అని నిత్య అంటుంది. తీసుకెళ్తా అని కృష్ణ అంటుంటే సరే పద అని నిత్య బయటకు వెళ్తూ ఉండగా కృష్ణ తన చేయి పట్టుకొని విసురుగా రూమ్లోకి లాగి నిత్య పెదాలని ఫోర్స్గా అందుకుంటాడు. సడన్గా జరిగిన దానికి నిత్య కోపంగా కృష్ణ వైపు చూస్తే కృష్ణ మాత్రం నిత్యని ప్రేమగా చూస్తూ ఉంటాడు. కొంచెం సేపటికి నిత్యాని వదిలి పక్కకి జరిగి కృష్ణకి తన చెంప మీద కోపంగా కొట్టి బయటకు వెళ్ళిపోతుంది. అబ్బా రాక్షసి ఇంత పగ పెంచుకున్నావేంటే నా మీద అని నిత్య వెనుకే తన చెంప రుద్దుకుంటూ బయటకు వచ్చి చూసేసరికి కృష్ణ ఆశ్చర్యంగా అలాగే నిలబడిపోతాడు. విక్రమ్ ఇంటికి వచ్చేసరికి అందరూ కూడా హాల్లోనే ఉంటారు. విక్రమ్ తనని గమనించుకోకుండా సరాసరి అలాగే లోపలికి వచ్చేస్తాడు. అందరూ విక్రమ్ షర్ట్ మీద ఉన్న నెత్తుటి మరకల్ని చూసి భయంగా ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడే కృష్ణ కూడా బయటకు వచ్చి
ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూస్తూ ఉంటే కిరణ్ అప్పుడే భోజనం కంప్లీట్ చేసుకుని విక్రమ్ దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళి రే విక్రమ్ ఏంటిదంతా అని కంగారుగా అడుగుతాడు. విక్రమ్ అప్పుడు తనని తాను చూసుకొని ముందే చూసుకోవాలని అనుకుని అదేం లేదురా అని కిరణ్కి కళ్ళతోటే చెప్పడంతో కిరణ్ అర్థం చేసుకొని సరే నువ్వు ముందు రూమ్లోకి వెళ్ళు ఫ్రెష్ అవ్వు అని కిరణ్ విక్రమ్కి చెప్పడంతో విక్రమ్ ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విక్రమ్ సంధ్య అక్కడ లేకపోవడంతో ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళి చూస్తాడు. రూమ్లో కూడా సంధ్య లేకపోవడంతో ఇదెక్కడికి వెళ్ళిందని ఫాస్ట్గా ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. విక్రమ్ వచ్చాడని తెలియని సంధ్య గిరిధర్ గారి రూమ్లోకి అతనికి భోజనం పెట్టి ఇవ్వటానికి వెళ్తుంది. ఎందుకు మామయ్య మీరు బయట అందరూ ఉన్నారు కదా, అక్కడికి రావచ్చు కదా, ఇలా రూమ్లోనే ఎందుకు ఉన్నారు, కాసేపు అందరితో మాట్లాడుతూ ఉండండి, ఎందుకు ఇలా ఒంటరిగా ఉంటున్నారు, మీరు ఇలా ఒంటరిగా ఉంటే నాకు నచ్చట్లేదు అని ఆయనతో కొంచెం సేపు మాట్లాడి ఆయన భోజనం తిన్న తర్వాత బయటికి వచ్చేస్తుంది సంధ్య. హాల్లో ఇంకా నిశ్శబ్దంగా ఉంటే అందరూ ఉండి కూడా ఏంటి ఇంత సైలెంట్గా ఉన్నారు, మాట్లాడుకోకుండా ఎందుకు అలా ఉండిపోయారు అని ఆలోచిస్తూ కిచెన్లో ప్లేట్ పెట్టేసి హ్యాండ్ వాష్ చేసుకొని రూమ్కి వెళ్తుంది. అప్పుడే వాష్రూమ్ నుంచి ఫ్రెష్ అయి బయటికి వచ్చిన విక్రమ్ టవల్తో తన హెయిర్ని తుడుచుకుంటూ బయటికి వస్తూ ఉంటాడు. విక్రమ్ని అక్కడ చూసిన సంధ్య మీరు అప్పుడే వచ్చేసారా అని అంటూ ఉంటే అవును అని విక్రమ్ ఫాస్ట్గా సంధ్య దగ్గరికి వెళ్ళి తనని హక్ చేసుకొని అలాగే ఉండిపోతాడు. ఏమైంది విక్రమ్ సార్, ఇంత సడన్గా మీరు ఇంటికి వచ్చారు, సాయంత్రం వస్తానని చెప్పారు కదా అని అంటుంటే ఏం లేదు, వర్క్ తొందరగా కంప్లీట్ అయిపోయింది అందుకే వచ్చాను, ఏంటి ఇప్పుడు నేను రాకూడదా అని విక్రమ్ అంటాడు. సంధ్య కంగారుగా అలా ఏం లేదు విక్రమ్ సార్ అంటుంటే విక్రమ్ సంధ్యని దూరం జరిపి అవును మన ఇద్దరికి పరిచయం అయినప్పటి నుంచి చూస్తున్నా, అప్పుడంటే నువ్వు నా దగ్గర జాబ్లో జాయిన్ అయ్యావు కాబట్టి నన్ను సార్ అంటున్నావు విక్రమ్ అని అడుగుతాడు. సంధ్య తడబడుతూ ఉంటే అది సార్ అని ఆపేసి మళ్ళీ మరి ఇప్పుడు నేను ఏమని పిలవాలని అయోమయంగా విక్రమ్ని అడుగుతుంది. విక్రమ్ సంధ్య వైపు చూస్తూ అదేంటి నేను నీకేమవుతానో తెలియదా అని కళ్ళెగరడంతో తెలుసు అని తల ఊపుతుంది. మరి అలాగే పిలువని విక్రమ్ అంటాడు. సంధ్య తడబడుతూ బా బా అని అంటూ నసుకుతూ ఉంటే విక్రమ్ కోపంగా సంధ్య వైపే చూస్తాడు. సంధ్య విక్రమ్ వైపు చూసి మీరు కోపం తెచ్చుకోకండి సార్, నాకు అలా పిలవడం అలవాటు అయిపోయింది, నిదానంగా అలవాటు చేసుకుంటాను, ఇప్పటికిప్పుడంటే చాలా కష్టమని సంధ్య అమాయకంగా చెప్తుంది. విక్రమ్ చిన్న నవ్వుతో సరే భోజనం చేశావా అని అడుగుతాడు. లేదు మీరు వస్తారేమో అని చేయలేదని సంధ్య చెప్తుంది. నేను చెప్పాను కదా సాయంత్రం వస్తాను అని, తినకుండా అలా ఎలా ఉన్నావని విక్రమ్ సంధ్య మీద కోప్పడుతూ సంధ్య చేయి పట్టుకొని కిందకి తీసుకొని వెళ్తాడు. అందరూ సైలెంట్గా ఉండటంతో ఏమైంది అందరూ అలా సైలెంట్గా ఎందుకున్నారు అని విక్రమ్ అందరి వైపు చూసి అడుగుతాడు. అందరూ ఏం లేదు అని కవర్ చేసుకుంటూ ఉంటే రానా మాట్లాడుతూ అది ఏంటంటే నేను కావ్యని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని రానా చెప్తాడు. దుర్గగారు ఆశ్చర్యంగా రానా వైపు చూసి అదేంట్రా కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పక్కర్లేదా అని అంటే అదేం లేదమ్మా నేను అందరితో ఒకేసారి చెప్పాలనుకున్నా అందుకే అని రానా అంటాడు. అందరూ సరే మంచి రోజు చూసి గ్రాండ్గా పెళ్లి జరిపిద్దామని విక్రమ్ అంటుంటే వద్దు విక్రమ్ గారు, గుడిలో సింపుల్గా పెళ్లి జరిగితే చాలు, అది మీ అందరి ముందు అని రానా చెప్పడంతో విక్రమ్ సరే అని సంధ్యని తీసుకొని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం ప్లేట్లో వడ్డించుకొని సంధ్యకు తినిపించి తాను తింటూ ఉంటాడు. విక్రమ్ ఇంటికి వచ్చినప్పుడే కృష్ణ నిత్య విక్రమ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్లో డాక్టర్ ఎదురుగా కూర్చున్న కృష్ణ నిత్య డాక్టర్ వైపే చూస్తూ ఉంటారు. డాక్టర్ కొన్ని టెస్టులు చేసి సి మిసెస్ కృష్ణ యు ఆర్ ప్రెగ్నెంట్ అని ఆవిడ చెప్పడంతో నిత్య ఆప్యాయంగా తన పొట్ట మీద చేయి వేసుకొని నిమురుకుంటుంది. కృష్ణ ఆశ్చర్యంగా ఇదెలా సాధ్యమని అనుకుంటూ నిత్య వైపే చూస్తాడు. నిత్య కృష్ణ చూపులు ఏమాత్రం పట్టించుకోకుండా మీకు మంత్ పీరియడ్ ఎప్పుడు మిస్ అయింది అని డాక్టర్ అడగటంతో నిత్య లాస్ట్ మంత్ పీరియడ్ రాలేదు అని గుర్తుకు తెచ్చుకొని నిత్య లాస్ట్ మంత్ పీరియడ్ రాలేదని చెప్పడంతో కంగ్రాట్స్ మీకు ఇప్పుడు సెకండ్ మంత్ నడుస్తుంది అని ఆవిడ చెప్తుంది. డాక్టర్ నిత్య వైపు చూసి ప్రెగ్నెంట్ లేడీస్ ఎలా ఉండాలో అని తనకి అన్నీ వివరంగా చెప్పి జాగ్రత్తగా ఉండండి అని కృష్ణ వైపు చూసి మీరు బయటికి వెళ్ళండి అని డాక్టర్ చెప్తుంది. మీరు ఈ 3 months ఇంటిమేట్ అవ్వకండి డాక్టర్ చెప్పడంతో నిత్య సరే అని తల ఊపి డాక్టర్ రూమ్ నుంచి బయటకు వచ్చి మెడిసిన్స్ తీసుకోవడానికి వెళ్తుంది. కృష్ణ నిత్యతో పాటు మెడికల్ షాప్కి వెళ్ళి తనకు కావాల్సిన మెడిసిన్స్ తీసుకొని కారులో కూర్చుంటారు. నిత్య కృష్ణ మెడిసిన్స్ తీసుకొని కూర్చున్న తర్వాత కృష్ణ నిత్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఇదంతా ఎప్పుడు జరిగిందని అంటాడు. నిత్య కోపంగా కృష్ణ వైపు తిరిగి ఏంటి ఏమంటున్నావు అని అంటుంది. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, మనం తొందరలోనే అమ్మ నాన్న కాబోతున్నాం, నిజంగా ఈ విషయం అందరితో షేర్ చేసుకోవాలని అంటాడు. నిత్య కోపంగా కృష్ణ వైపే చూస్తూ
అంటే ఏంటి నీ ఉద్దేశం? నీ ఇష్ట ప్రకారం నేను నడుచుకోవాలా? నాకంటూ ఇష్టం ఉండదా? అయినా నువ్వెవరివి చెప్పడానికి? నాకు నచ్చినట్టుగా నేనుంటా. ఈ బిడ్డని ఉంచుకోవాలా, అబార్షన్ చేయించుకోవాలనేది పూర్తిగా నా నిర్ణయం. నాకు మాత్రమే, నీకు ఎలాంటి సంబంధం లేదు అని కోపంగా అంటుంది నిత్య. కృష్ణ ఆశ్చర్యంగా, అబార్షన్ ఏంటి? నువ్వు ఈ బిడ్డని ఉంచుకోవా అని కంగారుగా అడుగుతాడు. ఆమె వైపే చూస్తూ నిత్య, లేదు, నేను ఈ బిడ్డని ఉంచుకోవట్లేదు, అబార్షన్ చేయించుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పడంతో కృష్ణ కోపంగా నిత్య చెయ్యి పట్టుకొని తన మీదకి లాక్కుంటూ, ఏంటే చాలా ఎక్కువ చేస్తున్నావు, నువ్వు ఎందుకు ఇప్పుడు అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నావు? ఈ బిడ్డని కనాలి, నీ కడుపులో మీ అమ్మ మళ్ళీ పుడుతుంది కదా అని కృష్ణ నిత్య బుగ్గ మీద ముద్దు పెట్టి చెప్తాడు. నిత్య మనసులోనే, అబ్బో, ఈయన గారికి నేనన్నా పుట్టబోయే పుడింగి అన్నా చాలా ఇష్టమే, కాకపోతే నేనే కావాలని ఇవన్నీ పరీక్షించాను, నన్ను క్షమించని పొట్ట మీద చేయి వేసుకొని తన పాపకు చెప్పుకుంటూ, వదులు, నువ్వు నా చెయ్యి ఎందుకు పట్టుకున్నావని పైకి లేచి కృష్ణ మీద కోపం నటిస్తూ ఉంటుంది. వదలను, కానీ జీవితాంతం నాతోటే నేను తీసుకొని వెళ్తా, పదా ముందు ఇంట్లో ఈ గుడ్ న్యూస్ చెప్పి మనం ఇంటికి వెళ్ళిపోయి తాతయ్యతో కూడా చెప్దాం. అసలు తాతయ్య ఎలా ఉన్నారో ఏంటో చాలా రోజులే అవుతుంది చూసి అని కృష్ణ అంటుంటే నిత్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. నిత్య కృష్ణ ఇంటికి వెళ్ళేసరికి అందరూ హాల్లో కూర్చొని ఉండడంతో నిత్య ఫాస్ట్గా విక్రమ్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, నీకు గుడ్ న్యూస్ చెప్పాలని సంతోషంగా అంటుంది. విక్రమ్ సంధ్య వైపు చూస్తూ, ఏంట్రా చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు, ఏంట్రా గుడ్ న్యూస్ అని విక్రమ్ అడుగుతాడు. నువ్వు మావయ్యవి కాబోతున్నావు అన్నయ్య అని అంటుంది చాలా సంతోషంగా. నిత్య అలా నవ్వుతూ చెప్తూ ఉండేసరికి విక్రమ్ ఏం విన్నాడో అర్థం కాక, ఏంట్రా ఏమంటున్నావు నువ్వు, నాకేమీ అర్థం కావడం లేదు అని అంటుంటే, మన అమ్మ మళ్ళీ మనకి రాబోతుందన్నయ్య అని అంటూ తన పొట్ట మీద చెయ్యి వేసుకొని విక్రమ్కి చెప్తుంది సంతోషంగా. ఆ క్షణం సంతోషంగా అనిపించి, నిజంగానా, ఇదైతే చాలా మంచి విషయం, నాకు ఈరోజు గుర్తుండిపోయే రోజని సంతోషంగా తన మనసులోనే చెప్పుకుంటూ, ఆ రాక్షసుల్ని నాశనం చేశానని నీకు సంతోషంగా అనిపించి ఈరోజు నిత్య కడుపులో ఆ దేవుడు నిన్ను పంపించాడా అమ్మ, నిజంగా నువ్వు మా మధ్యకి రావడం మాకు చాలా సంతోషంగా ఉందని విక్రమ్ అంటుంటే, ఇంత మధ్యలో కిరణ్ వచ్చి, ఆంటీ అని ఎందుకు అనుకోవాలి, అంకుల్ కూడా అవ్వచ్చు కదా అని కిరణ్ అంటాడు. కిరణ్ మాటలకి విక్రమ్, నిత్య అక్కడున్న వాళ్ళందరూ కొంచెం కోపంగా చూడడంతో, అలా ఏం లేదు, గెస్ చేశాను అంతే, వీళ్ళకి అబ్బాయి పుడితే నీకు అమ్మాయి పుడుతుంది, అప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయొచ్చు కదా, అందుకే అలా అన్నాను అని అంటుంది. సంధ్య నొచ్చుకుంటూ, అదేంటన్నయ్య, మరి నీకు పుట్టే పిల్లలకి నా కొడుక్కి చేయవా అని కోపంగా సంధ్య అంటుంది. అరే, నేను ఏదో సరదాకే అన్నా, అంతేకాని మీరింత సీరియస్గా తీసుకోకండి, ఇప్పుడు ఏమైంది, ఏం కాలేదు కదా, అంత మంచి గుడ్ న్యూస్ చెప్పారు, అందరూ హ్యాపీగా ఉండాలి కదా అని కిరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిత్య వెళ్తున్న కిరణ్ వైపే అలాగే చూస్తూ ఉంటుంది. కిరణ్ వెళ్తూ వెళ్తూ అక్కడే కూర్చొని ఉన్న సాక్షి చెయ్యి పట్టుకొని తన రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. కృష్ణ నిత్య చూపులు గమనించి, ఎందుకు నువ్వు కిరణ్ వైపు అలా చూస్తూ ఉన్నావు అని జలసీగా అడుగుతాడు. నిత్య కృష్ణ వైపు సీరియస్గా చూడడంతో కృష్ణ తడబడుతూ, ఏం లేదు పద అని అంటూ కృష్ణ తనని రూమ్లోకి తీసుకొని వెళ్తాడు నిత్యని. విక్రమ్ రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో పూజారి గారు ఫోన్ చేసి, బాబు విక్రమ్, మీరు ఊరు బయలుదేరి వస్తారా, పూజకి ఏర్పాట్లు చేశాను, ఇప్పుడు అన్నీ సద్దుమణిగినట్టేనా అని ఆయన ఆనందంగా అనుమానంగా అడుగుతాడు. విక్రమ్ ఆలోచిస్తూ, ఎప్పుడు పూజారి గారు అని అంటే, ఇంకా 2 రోజుల్లో మంచి రోజు ఉంది, అందుకే మీకు ఫోన్ చేశాను అని అంటే, సరే పూజారి గారు, మేమందరం రేపే బయలుదేరుతున్నాం, అలాగే ఇంకొక విషయం, అక్కడికి వచ్చాక మోహన్ ఇంకా సీత పెళ్ళికి, రానా ఇంకా కావ్య పెళ్ళికి ముహూర్తాలు కూడా పెట్టండి చెప్పడంతో పూజారి గారు, సరే బాబు, నేను చూస్తాను, మీకు కబుర్ చేస్తాను, మంచి ముహూర్తం ఎప్పుడు ఉందో అని అంటూ పూజారి గారు విక్రమ్కి చెప్పి ఫోన్ పెట్టేస్తారు. సంధ్య కిచెన్లోకి వెళ్ళి అందరికీ కాఫీ ప్రిపేర్ చేసి కావ్య చేత అందరికి ఇప్పించి సంధ్య విక్రమ్ దగ్గరికి కాఫీ తీసుకొని వెళ్తుంది. విక్రమ్ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇందులో సంధ్య కాఫీ తీసుకొని రావడం చూసి సంధ్య చేతిలోని కాఫీ తీసుకొని పక్కన పెట్టి సంధ్యని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. విక్రమ్ చుట్టూ నిమురుతూ, ఏమైంది విక్రమ్ సార్, ఎందుకంత దిగులుగా ఉన్నట్టున్నారు, ఏమైందని కంగారుగా అడుగుతుంది. ఏం లేదు సంధ్య, అయినా నేను ఏ టైంలో ఏం ఆలోచిస్తున్నానో అది నీకు ఎలా తెలుస్తుందని విక్రమ్ సంధ్యని ఇంకా దగ్గరికి తెచ్చుకొని అంటాడు. సంధ్య విక్రమ్ వైపు చూస్తూ, ఏమైంది, ఎందుకు మీరు ఇంత బాధగా ఉన్నారని అడుగుతుంది. విక్రమ్ తన బాధని కంట్రోల్ చేసుకోలేక సంధ్యని తన వైపుకు తిప్పుకొని గట్టిగా హక్ చేసుకుంటాడు. విక్రమ్ అలా చేయడంతో సంధ్య ఏం మాట్లాడకుండా అలాగే ఉంటుంది. విక్రమ్ వెన్ను నిమురుతూ, ప్లీజ్ సార్, మీరు అలా ఉండొద్దు, ఏమైందో నాకు చెప్పండి అని లాలనగా
విక్రమ్ జుట్టుని సరిచేస్తూ అడుగుతుంది. నీకు ఒక విషయం తెలుసా సంధ్య, ఈరోజు నేను ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నాను. అది ఏంటంటే మా అమ్మ మళ్ళీ రాబోతుంది. నాకు అంతకంటే మంచి విషయం ఇంకోటి లేదు. నిత్య కడుపున అమ్మ పుట్టాక నేను వాళ్ళకి అస్సలు ఇవ్వను. మన దగ్గరే మన అమ్మని పెంచుతానని విక్రమ్ సంతోషంగా మాటలు చెప్తూ ఉంటాడు. విక్రమ్ సంతోషంగా ఉండడం చూసి సరే మీ ఇష్టం అని సంధ్య విక్రమ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో విక్రమ్ పూజారి గారు చెప్పింది సంధ్యకి చెప్పి అందరినీ రెడీ అవ్వమని చెప్పి సంధ్యకి చెప్తాడు. ఇంతలో విక్రమ్కి కాల్ రావడంతో సంధ్య అక్కడి నుంచి లేచి వెళ్ళబోతూ ఉంటే వద్దు వెళ్ళకు ఉండు అని చెప్పి ఆ కాల్ని లిఫ్ట్ చేస్తాడు విక్రమ్. కథ ఇంకా ఉంది. మరి అందరి జీవితాలు ఒక ఒడ్డుకి పడిపోయినట్టేనా? అందరి లైఫ్లో హ్యాపీగా ఉన్నట్టేనా? ఎందుకంటే విక్రమ్ శత్రులందరినీ కూడా చంపకుండానే వాళ్ళు చచ్చినంత పనిచేశాడు కాబట్టి. మరి తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.